మార్నింగ్ అండి. రేపు 3rd వస్తున్నాం, థియేటర్లో రిలీజ్ మీ ముందుకు వస్తున్నాం 3rd. చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడు అవతల సైడ్ ఉండేవాళ్ళం, ఎప్పుడు యాజ్ ఆడియన్స్ థియేటర్కి ఒక సినిమా వస్తుంది అంటే టికెట్లు బ్లాక్ చేసుకుని వెళ్తాం. సో ఫస్ట్ టైం ఇటుండి చాలా కొత్తగా వింతగా ఎక్సైటెడ్గా ఉంది. అదే ఎగ్జామ్ రాసేసి రేపు రిజల్ట్. మాకు చిన్నప్పటి నుంచి ఎగ్జామ్ రాయటం కంటే రిజల్ట్ రోజే ఎక్సైటింగ్ ఉండేది. సేమ్ ఇప్పుడు అదే ఫీలింగ్. చాలా హ్యాపీగా ఉంది. అది మార్చ్ టైంలోనే ఉండే ఎగ్జామ్స్, ఇప్పుడు అది అలానే వచ్చింది. సో బాగుంది, బాగా వచ్చింది మూవీ. రిలీజ్ కూడా మంచి థియేటర్లు ఉన్నాయి, బాగా దొరికాయి. రేపు ఉంటున్నాం అండి, మీ ముందుకు వస్తాం. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. క్లాప్స్ అండ్ విజిల్స్ గుంటూరు రోడ్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా. చాలా ఎక్కువ థియేటర్లతో, ఎక్కువ కాన్ఫిడెన్స్తో, ఎక్కువ సంతోషంగా రిలీజ్ చేస్తున్నాం. మీరు కూడా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం అండి. సినిమా చాలా బాగా వచ్చింది. సాంగ్స్ ఆల్రెడీ మీకు తెలుసు, సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి, నాకు మంచి పేరు వచ్చింది. అలాగే సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి మా అందరికీ మంచి పేరు రావాలని, మంచి గుర్తింపు రావాలని, మా ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు రావాలని, మా డైరెక్టర్ గారికి, మాకు అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి మాకు. మేము ఏం చేయాలి, ఎంత చేయాలి అనేది క్రియేటివ్ సైడ్ అంతా అయిపోయింది. ఇంకా ఆడియన్స్ చూసి జడ్జ్ చేసేది మిగిలింది. రేపు మార్నింగ్ డెఫినెట్గా 100% పాజిటివ్ టాక్ వస్తుందని గట్టి కాన్ఫిడెన్స్తో ఉన్నామండి. గుంటూరు రోడ్ మూవీ రేపు 3rd రిలీజ్, వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. తెలంగాణ, ఆంధ్ర కాకుండా USA, UK, మిడిల్ ఈస్ట్, కర్ణాటక, తమిళనాడు. సో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. యాజ్ అ టీమ్ చాలా కష్టపడ్డాము. హీరో గారు, హీరోయిన్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరు బాగా కష్టపడ్డాము. అండ్ వీఆర్ హోపింగ్ దట్ pays off and we are confident that it will do well. అందరికీ నమస్కారం అండి. గుంటూరు రోడ్ మూవీ రేపు మార్చ్ 3rd రేపు రిలీజ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ ట్రైలర్కి, ఆడియోకి చాలా పాజిటివ్ రెస్పాన్స్, బయట చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా మూవీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ మూవీలో చూడడానికి చాలా హైలైట్స్ ఉన్నాయి. అంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్, ఫైట్ సీక్వెన్సెస్, మనోజ్ పెర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్ సాంగ్స్, సో మెనీ థింగ్స్ అనమాట. ఎన్ని హైలైట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా 2.5 hours తల తిప్పుకోకుండా అందరూ మూవీని చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. డోంట్ మిస్ ఇట్. మార్చ్ 3rd రేపే చూడండి. కుదరకపోతే అన్నాడు, బట్ అందరినీ ఫుల్లీ ఎంటర్టైన్ చేసి బయటకు వచ్చేటప్పుడు హ్యాపీ ఫీలింగ్ అయితే కలర్ చేస్తుంది మూవీ. ఈ మూవీలో మెయిన్ ఇంకొక బిగ్గెస్ట్ అంటే అసెట్ ఏంటంటే స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ అండి. అంటే థిన్ లైన్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్, అలాగే డైలాగ్స్, అలా ఎక్స్ట్రాడినరీ ఫైట్ సీక్వెన్సెస్, బ్యూటిఫుల్ సాంగ్స్, మనోజ్ పెర్ఫార్మెన్స్, ఇలాంటి ఎన్నో అన్నీ కలిసి అన్నీ బాగా సెట్ అయ్యి సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. కథ విషయానికి వస్తే ఒక అంటే తల్లిలేని కొడుకు అని చెప్పేసి తండ్రి అతి గారాబం చేస్తే, అతి గారాబం వల్ల అల్లరి చిన్న చిన్న కొట్టోట్లతో ఉండే ఒక హీరో ఒక అనుకోని వచ్చిన ఇన్సిడెంట్లో ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ నుంచి ఒక స్పెషల్ క్వాలిటీస్ ఉన్న ఒక యూగోటిక్ క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అతను ఇద్దరికి జరిగిన చిన్న క్లాష్ ఎంతవరకు వెళ్ళింది, ఫైనల్లీ అంటే హీరో ఎలా అచీవ్ చేశాడు, తన ప్రేమలో దక్కించుకున్నాడు. ఇది థిన్ లైన్ బట్ ఎక్స్ట్రాడినరీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండి. అందరికీ హోప్ బాగా నచ్చుందని నేను అనుకుంటున్నా. సంపత్ రాజు గారికి నంది అవార్డు వచ్చి అనౌన్స్ చేశారు నిన్నే మిర్చి సినిమాకు. వెరీ హ్యాపీ అండ్ మా టీం తరఫున నేను ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఈ మూవీలో ఆయన శేషు క్యారెక్టర్ చేశారు. డెఫినెట్గా ఇయర్గా నెక్స్ట్ ఇయర్ అయినా ఇంకో నంది తీసుకోబోతారని చెప్పి నేను చెప్తున్నాను, ఎందుకంటే అంత బాగుంటుంది అని క్యారెక్టర్. అలాగే మా ఫైట్ మాస్టర్ వెంకట్కి కూడా నంది అవార్డు వచ్చింది. సో అతను కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకో నంది తీసుకుంటాడు. కంగ్రాచులేషన్స్ వెంకట్. రేపే మార్చ్ 3rd మీ ముందుకి గుంటూరు రోడ్ వస్తున్నాడు. అందరూ ఎంత ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వస్తారో వాళ్ళందరికీ డిసప్పాయింట్ చేయకుండా ఫుల్గా సినిమా అంతా ఎంజాయ్ చేసి హ్యాపీగా బయటకు వస్తారని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. డోంట్ మిస్ ఇట్. గుంటూరు రోడ్ మస్ట్ వాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ.